క్వశ్చన్ ఒకసారి తీస్తున్నాను, అది చదివినాక నేను ఆన్సర్ చేస్తా. ఓకే, కంప్యూటర్లో డేటాని శాశ్వతంగా నిల్వ చేసే పరికరం ఏది అని అడిగాను, అంతే కదా క్వశ్చన్. దానికి ఆన్సర్ ఏంటి అంటే చూడండి, కంప్యూటర్లో డేటా నిల్వ చేయడానికి స్టోరేజ్ డివైస్లు అనేవి ఉపయోగపడతాయి. కంప్యూటర్లో స్టోరేజ్ డివైస్ ఓన్లీ ఒక దగ్గర మాత్రమే కాదు, డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ చేయబడతాయి. దాన్ని దాని ప్రైమరీ మెమొరీ అని, సెకండరీ మెమొరీ అని అంటూ ఉంటారు. ప్రైమరీ మెమొరీ అంటే విచ్ ఈజ్ ఏదైతే మనము కంప్యూటర్ వర్క్ చేయడానికి యూజ్ చేస్తామో ఆ కంప్యూటర్లో, ఆ స్టోరేజ్నే మనము ప్రైమరీ మెమొరీ అంటారు. బట్ అక్కడ మనం ఎక్కువ సమాచారాన్ని దాచలేం, స్టోర్ చేయలేం. అది కేవలం కంప్యూటర్ పని చేయడానికి వరకు మాత్రమే ఆ స్టోరేజ్ అనేది కల్పించబడుతుంది. ఇట్స్ ఫాస్టెస్ట్ కూడా, చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే ర్యామ్లో కూడా స్టోరేజ్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అలాగే CPU అంటే ఏదైతే ప్రాసెసర్ చిప్ అంటున్నాం కదా, i3 Ryzen 3 ప్రాసెసర్లు ఉంటాయి. ప్రతి ప్రాసెసర్లో కూడా క్యాష్ మెమొరీ ఉంటుంది, అది కూడా చాలా ఫాస్ట్గా, అంటే బెటర్ దాన్ ర్యామ్ కంటే ఎక్కువగా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇకపోతే ఇక నేను అడిగిన క్వశ్చన్లో మనం కంప్యూటర్లో డేటాని ఎక్కువ కాలం దాచాలి, పర్మనెంట్గా దాచడానికి ఉపయోగపడే స్టోరేజ్ డివైస్ ఏది అని అడిగాను కదా, దానికి ఆన్సర్ మనకి ఇప్పుడు హార్డ్ డిస్క్ నేను అని చెప్తున్నాను. ఎందుకు హార్డ్ డిస్క్ అంటే ఎక్కువ మొత్తంలో మనం డేటా స్టోర్ చేయాలి. ఈవెన్ ఫొటోస్, వీడియోస్, గేమ్స్, సాఫ్ట్వేర్